స్వాగతమానంద స్వాగతం, స్వాగత సంగీత స్వాగతం, స్వాగతమనురాగ స్వాగతం, స్వాగతమభిషేక స్వాగతం. ప్రభువు కీర్తి పల్లవించిన వేళ, ప్రసన్నత పూజా వేళ, ప్రభువు కీర్తి పల్లవించిన వేళ, ప్రసన్నత పూజా వేళ. స్వాగతమానంద స్వాగతం, స్వాగత సంగీత స్వాగతం, స్వాగతమనురాగ స్వాగతం, స్వాగతమభిషేక స్వాగతం. క్రీస్తు అరుదించిన వేళ, ఆత్మలకు ఆనంద వేళ. ప్రభువు క్రీస్తు అరుదించిన వేళ, ఆత్మలకు ఆనంద వేళ. ప్రభువు క్రీస్తు అరుదించిన వేళ, ఆత్మలకు ఆనంద వేళ. వడివడిగా రండి రండి, దైవకుమారుడు ఆసనమాయె. వడివడిగా రండి రండి, దైవకుమారుడు ఆసనమాయె. దైవకుమారుడు ఆసనమాయె. స్వాగతమభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగత సంగీత స్వాగతం, స్వాగతమనురాగ స్వాగతం, స్వాగతమభిషేక స్వాగతం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ యొక్క కృపాభిషేక 2026లో మరింత ఎక్కువ కృపను మన కోసము దేవుడు కురిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రత్యేక కృప ఏమిటంటే, మన జ్ఞాన తండ్రి గారైనటువంటి శ్రీ గోరింతల జోనస్ తండ్రి గారు మన మధ్యలోనికి వచ్చి ఈరోజు పూజ సమర్పిస్తూ ఉన్నారు. బిషప్ గారు యాక్చువల్గా విదేశాలకు వెళ్ళవలసిన టైము ఇది, కానీ నేను ముందు బిషప్ గారిని అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు బిషప్ గారు చెప్పారు, నాకు ఇక్కడ ఉండాలని ఉంది కానీ ఒక ప్రోగ్రామ్కి విదేశానికి వెళ్ళాలని అప్పుడు చెప్పారు. కానీ అది ఆ వీసా దొరకలేదు. నిన్న మధ్యాహ్నమే బిషప్ గారు తిరిగి వచ్చినప్పుడు చెప్పారు, ఇలాగా ప్రోగ్రాం జరుగుతుంది కదా, కృపాభిషేకం జరుగుతుంది కదా, నేను వస్తాను అని చెప్పేసి మనతో పాటు ఈరోజు దివ్య బలి పూజను కొనియాడుతున్నా. ఇదే తండ్రి ప్రేమ, మంచి కాపరి యొక్క బాధ్యత.
కాబట్టి మనకు ఒక మంచి కాపరిగా ఎప్పుడు తండ్రి గారు నిలబడుతూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క ఆహ్వానాన్ని స్వీకరించుకొని ఇక్కడ కర్నూలు మెత్రాసనంలో ఉన్న ప్రజలకు, అదేవిధంగా భారతదేశంలో అనేక స్థలం నుంచి వచ్చిన ప్రజల కోసము ప్రార్థించి దివ్య బలి పూజను కొనియాడాలని మనవి చేస్తూ ఉన్నాను. తండ్రి, హ్యాపీ వెల్కమ్ మై లార్డ్షిప్. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు, అమ్మగారులు మరియు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న సమయములో మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించటము ద్వారా, దివ్యబలి పూజలో పాల్గొనటము ద్వారా మన దేవుణ్ణి అనుభవించబోతున్నాం, కళ్ళారా చూడబోతున్నాం. అంతటి పవిత్రమైనటువంటి దేవుని వాక్యాన్ని ఆలకించటానికి, ఆయన విందులో పాల్గొనడానికి మనందరం అనర్హులం. అందుకని ముందుగా మన పాపములను ఒప్పుకొని, ప్రభు నీ సన్నిధిలో నిలబడటానికి, నిన్ను అనుభవించటానికి, నీ వాక్యమును ఆలకించటానికి, నీవిచ్చే ఆహారాన్ని భుజించటానికి మేము అనర్హులం. మమ్మల్ని పరిశుద్ధులను చేయి, మా పాపాలను క్షమించి మీ యొక్క కృపను మాపై కృమ్మరించు అని ముందుగా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములను చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక ఎండెడు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సోదరి సోదరులారా, మిమ్మును మా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమునా దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమునా దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలినవార పరలోక రాజా, శక్తి సంపన్న పొగడెదము, మేము పొగడెదము, మీ దయనే కోరెదము. ఏలినవార పరలోక రాజా, శక్తి సంపన్న పొగడెదము, మేము పొగడెదము, మీ దయనే కోరెదము. నిన్నే ఆరాధించెదము, మీకే స్తుతులు పాడెదము. నిన్నే ఆరాధించెదము, మీకే స్తుతులు పాడెదము. నిన్నే మేము గణపరచెదము, నిన్నే మేము గణపరచెదము. జగదైక సుతుడా, ఏలినవారా, దేవుని గొర్రె పిల్ల,
సుతుడా ఏలినవారా దేవుని గొర్రె పిల్ల తాకుమయా మము తాకుమయా మా పాపము కడుగుమయా నిన్నే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం నిన్నే మేము గణపరచెదం నిన్నే మేము గణపరచెదం పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవా సతతము స్తోత్రమయా మా ప్రభువా తండ్రి మహిమలో పవిత్రాత్మతో నిండువాడా పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవా సతతము స్తోత్రమయా మా ప్రభువా తండ్రి మహిమలో పవిత్రాత్మతో నిండువాడా నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే మేము గణపరచెదం నిన్నే మేము గణపరచెదం ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మా వాక్కు క్రియలు మీకు ప్రీతిపాత్రముగా ఉండునట్లు కృప చూపండి. తద్వారా మీ ప్రియమైన కుమారుని దివ్యనామము మహిమ కొరకు మేము సత్క్రియలందు నిమగ్నమై జీవింతుముగాక. ఇది మానవ జాతి ఐక్యమునకును శాంతికిని దోహదపడునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనము మరియు 9వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు. వారు భయంకరమైన అంధకారమున చిక్కుదురు, ఆ ఉపద్రవము తప్పించుకొన జాలరు. దైవ దర్శనము. ప్రభువు పూర్వము జెబూలూను నఫ్తాలి మండలములను అవమానమున ముంచెను, కానీ భవిష్యత్తులో అతడి ప్రాంతములకు కీర్తి తెచ్చును. మధ్యధరా సముద్రము నుండి యోర్దానునకు ఆవలి తీరము వరకును అన్యజాతి వారు వసించు గలిలియా రాష్ట్రము వరకును గల ప్రదేశము కీర్తిని బడయును. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి. దట్టమైన నీడలు క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు, నీ జనులకు మహానందమును ఒసగితివి, వారిని సంతోష చిత్తులను గావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించున్నట్లుగా, కొల్ల సొమ్ము పంచుకొని వారు ప్రమోదము చెందునట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందించిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
more of you in my life. More love, more power, more of you in my life. I will worship you with all of my heart, and I will worship you with all of my mind, and I will worship you with all of my strength, for you are my God. Yes, you are my God, for you are my God. Yes, you are my Lord. More love, more power, more of you in my life. More love, more power, more of you in my life. I will worship you with all of my heart, and I will worship you with all of my mind, and I will worship you with all of my strength, for you are my Lord. Yes, you are my Lord, for you are my Lord. Yes, you are my రెండవ పట్టణము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ, మొదటి అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు మరియు 17వ వచనము. సోదరులారా, వర్గములు లేకుండా సంపూర్ణముగా ఒకే మనస్సు, ఒకే ఆలోచన కలిగి ఉండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నేను మిమ్ము వేడుకొనుచున్నాను. ఏలైనా సోదరులారా, మీలో మీకు కలహములు ఉన్నవని క్లోవు కుటుంబ సభ్యులు నాకు తెలిపిరి. నేను చెప్పునది ఏమనా, మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా పలుకుచున్నారు. ఒకడు నేను పౌలు అనుచరుడను అనియు, వేరొకడు నేను అపొల్లో అనుచరుడను అనియు, మరియొకడు నేను పేతురు అనుచరుడను అనియు, ఇంకొకడు నేను క్రీస్తు అనుచరుడను అనియు పలుకుచున్నారు. క్రీస్తు విభజింపబడినాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడెనా? మీరు పౌలు నామమున జ్ఞానస్నానమును పొందితిరా? క్రీస్తు నన్ను సువార్తను ప్రకటించుటకు పంపెనే కాని జ్ఞానస్నానమును వసుగుటకు కాదు. క్రీస్తు సిలువ మరణము శక్తి విహీనము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యవాక్కు మహిమ పాడతరమా. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యవాక్కు మహిమ పాడతరమా. పాడెద హల్లెలూయా, పాడెద హల్లెలూయా.
ప్రభువును స్తుతింపా పాడెద హల్లెలూయా పాడెద హల్లెలూయా పాడెద హల్లెలూయా హల్లెలూయా ప్రభువును స్తుతింపా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 4వ అధ్యాయము 12వ వచనము నుండి. యోహాను చెరసాలలో బంధింపబడినని విని యేసు గలిలియా సీమకు వెళ్ళెను. ఆయన నజరేతును వీడి జబూలూను నఫ్తాలి సీమలలోని సరస్సు తీరముననున్న కఫర్నామునకు వచ్చి నివాసం ఏర్పరచుకొనెను. జబూలూను నఫ్తాలి ప్రాంతములు, గలిలియా సరస్సు తీరము, యోర్దానికి నదికి ఆవలి దిక్కు, అన్యులు నివసించు గలిలియా సీమ. ఈ తావులందు అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అను యెషయా ప్రవక్త ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగెను. హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని యేసు జనులకు బోధింప ఆరంభించెను. గలిలియా సరస్సు తీరమున యేసు నడుచుచు వలవేసి చేపలను పట్టు పేతురు అను నామాంతరము గల సీమోనును అతని సోదరుడగు ఆంద్రయ్యను చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుషులను పట్టువానిగా చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను అచట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచటి నుండి పోవచ్చు యేసు జబదాయి కుమారులైన యాకోబు, యోహాను అను మరి 2 సోదరులను చూచెను. వారు తమ తండ్రితో పాటు పడవలో తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి. యేసు వారిని పిలవగా వెంటనే వారు పడవను తమ తండ్రిని వదిలిపెట్టి యేసుని వెంబడించిరి. యేసు గలిలియా ప్రాంతమందంతటా పర్యటించుచు ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోకపు రాజ్యపు సువార్తను గూర్చి ప్రసంగించుచు ప్రజల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీ అందరికీ దివ్యబలి పూజను సమర్పించటం, కొంచెం సేపు దేవుని వాక్యాన్ని బోధించటం చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఇంత చక్కని ఆధ్యాత్మిక కార్యానికి రూపునిచ్చి నిన్నటి నుంచి మిమ్మందరినీ దేవుని యొక్క వాక్కుతో అభిషేకిస్తూ మార్గము, సత్యము, జీవమై ఉన్నటువంటి వాక్యాన్ని బోధిస్తూ దేవుని వైపుకు నడిపిస్తున్నటువంటి మన గురువులను ఎంతగానో అభినందిస్తున్నాను. మన ఈ ప్రేమగిరి ధ్యాన కేంద్రం మన మేత్రాసనానికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరంగా నేను భావిస్తూ ఉంటాను. ఎప్పుడు మనుషుల మధ్య వైషమ్యాలు, మనస్పర్ధలు, పోట్లాటలు, మరొక మాటలో చెప్పాలంటే అంధకారములో నివసించే ప్రజలకు దేవుడు వెలుగై మార్గము, సత్యము, జీవమై ఈ లోకానికి వచ్చారు.
ఎక్కడైతే ఆయన వాక్యాన్ని ఆలకిస్తారు, ఎవరైతే ఆయన వాక్యాన్ని ఆలకించి ఆ వాక్యపు వెలుగులో జీవిస్తారో అటువంటి వారు అంధకారములో నడవక వెలుగులో నడుస్తారు. ఎక్కడైతే ఆ వాక్యపు వెలుగు ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, సఖ్యత ఉంటుంది. అందుకే సంకీర్తనకారుడు 119వ సంకీర్తన 105వ వచనములో చెప్తున్నాడు, ప్రభూ నీ వాక్కు నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. యేసు ప్రభు కూడా చెప్పారు, నేను మార్గమును అని, మీ జీవితాలకు వెలుగై ఉంటాను, నేనే లోకానికి వెలుగును, నేను మీ ముందుండి నడిచే దేవుడను, అంధకారము నుంచి మిమ్ము సంరక్షిస్తాను, వెలుగులో నడిపిస్తాను అని ఆ ప్రభువే చెప్పారు. అందుకే సంకీర్తనకారుడు అంటాడు, ప్రభు నీ వాక్యము నాకు దారి చూపుతుంది. సమస్యలు వచ్చినప్పుడు నాకు పరిష్కారాన్ని చూపుతుంది. నా జీవిత యాత్రలో ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు నీ వాక్యము నాకు వెలుగుగా త్రోవను చూపుతుంది అని సంకీర్తనకారుడు అన్నాడు. ఈరోజు మనం విన్నటువంటి 3 పఠనాలు కూడా ఈ దేవుని వాక్యములో ఉన్నటువంటి శక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. కొంచెంసేపు ఈనాడు మనం విన్నటువంటి వాక్యం గురించి ధ్యానించుకుందాం. ఒక క్షణం పాటు అందరం కళ్ళు మూసుకొని, ప్రభు ఈ వాక్యాన్ని వినడానికి మా చెవులనే కాక మా హృదయాలను కూడా తెరవమని ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా ఏ ఆత్మ అయితే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రచించటానికి, కూర్పు చేయటానికి గ్రంథకర్తలకు సహాయపడిందో అదే ఆత్మ మనందరినీ అభిషేకించాలని, బోధించే నన్ను, వాక్యాన్ని ఆలకించే మిమ్ములను అభిషేకించాలని, హృదయాలను తెరవాలని, ఈ వాక్యములో ఉన్నటువంటి మాధుర్యాన్ని సేవించేటట్లు చేయాలి అని అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం విన్నటువంటి మొదటి పఠనం ఈ మధ్యలోనే ఎక్కడో విన్నాం. ఎవరికైనా గుర్తుందా? ఎప్పుడైనా విన్న దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? ఎప్పుడు విన్నాము ఈ మొదటి పఠనాన్ని? క్రిస్మస్ పండుగ రోజు వింటాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము ప్రతి క్రిస్మస్ రోజు చదివే మొదటి పఠనం అది. అంటే క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త రాబోయే దేవుని కుమారుని గురించి, ఆయన పరిచర్య గురించి, ఆయన ఈ లోకానికి రావడం వలన మనకు జరిగే మేలును గురించి ఎప్పుడో తన ప్రవచనాన్ని చెప్పాడు. అంధకారములో నివసించే ప్రజలు గొప్ప వెలుగును గాంచెదరు అని ఆయన చెప్పినట్లుగా 700 సంవత్సరాల తరువాత ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు కాలము సంపూర్ణమైనప్పుడు మన మధ్యకు వచ్చి మనుషులతో జీవిస్తూ నేనే ఆ వెలుగును అని చెప్పారు. మీ అంధకారమును తొలగించటానికి వచ్చింది నేనే అని చెప్పారు. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 12వ వచనములో అంటారు, ప్రభు నేనే లోకానికి వెలుగును. ఎవరవయ్యా ఎంత అధికారముతో నువ్వు ప్రసంగాలు చెప్తున్నావు? ఎవరిచ్చారు నీకు ఈ అధికారం దేవాలయములోనికి వచ్చి ప్రసంగించటానికి అని అడిగినప్పుడు వాళ్లకు యేసు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం, నేను లోకానికి వెలుగును. 700-800 సంవత్సరాల క్రితం ఏ వెలుగు గురించి అయితే యెషయా ప్రవక్త ప్రవచించాడో ఆ వెలుగును నేనే. ఎవడైతే నన్ను విశ్వసిస్తాడో, ఎవడైతే నా వెలుగును అంగీకరిస్తాడో వాడు అంధకారమును నడవక నిత్య జీవాన్ని పొందుతాడు, దానిని సమృద్ధిగా పొందుతాడు అని యేసు ప్రభు యోహాను శుభవార్తలో చెప్తున్నారు. అంటే లోకానికి వెలుగు క్రీస్తు ప్రభు.
ఈరోజు మనం విన్నటువంటి సువిశేషములో క్రీస్తు ప్రభువు 30 సంవత్సరాల తర్వాత యోర్ధాను నదిలో జ్ఞానస్నానము పొంది తన పరిచర్యను ప్రారంభిస్తాడు. దేవుని ఆత్మ నాపై ఉన్నది, ప్రభుని ఆత్మ నన్ను అభిషేకించినది, పేదలకు సువార్తను ప్రకటించటానికి, బంధీలకు విముక్తిని, కారాగార వాసులకు విడుదలనివ్వటానికి దేవుడు నన్ను పంపించారు, అభిషేకించి పంపించారు అని తన పరిచర్యను ప్రారంభిస్తారు. ప్రారంభములోనే తనకు కొంతమంది సహకారులు కావాలి. ఈ పరిచర్యను తానొక్కడే ముందుకు తీసుకొని వెళ్ళలేరు. అందుకని కొందరిని సహకారులుగా తనకు సహాయం చేయడానికి పిలుస్తున్నటువంటి సంఘటనను మనం ఈరోజు సువిశేషములో విన్నాం. చేపలు పడుతున్నటువంటి పేతురును, యాకోబును, యోహానును పిలుస్తున్నారు. ఆ వాక్కు వినగానే రండి నన్ను అనుసరించండి అని పిలవగానే వాళ్ళు తమ వలలను, తమ తండ్రిని, తమ వృత్తిని, తమ గతాన్ని మొత్తాన్ని వదిలిపెట్టి యేసుప్రభు వెంట నడుస్తున్నారు. అంటే మనుషులను పిలవగలిగినటువంటి శక్తి ఆ వాక్యములో ఉంది. తమ పాత జీవితాలకు స్వస్తి పలికి నూతన జీవితాన్ని ప్రారంభించటానికి వారిని ఆహ్వానించారు. ఒక్క మాటతో వారు తమ గతానికి స్వస్తి పలికి, తమ వృత్తినే కాదు తమ వారికి కూడా స్వస్తి పలికి వదిలిపెట్టి యేసు ప్రభువుని అనుసరించారు. అంటే ఆ వాక్కులో ఉన్న శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది. అప్పటి వరకు వాళ్ళ జీవితాలలో వెలుగును చూడలేదు. ఎప్పుడైతే ఆ యేసు ప్రభు యొక్క మాటను ఆలకించి ఆయన వెంట నడవటం ప్రారంభించారో వాళ్ళు తమ జీవితాలలో గొప్ప వెలుగును చూశారు. లూకా శుభవార్త 5వ అధ్యాయములో, అంతేకాకుండా యోహాను శుభవార్త చివరిలో చాలా చోట్ల యేసు ప్రభువు పేతురు గారిని తన శిష్యుడిగా ఆహ్వానించడం గురించి చదువుతూ ఉంటాం. ఒకసారి యేసు ప్రభువు పునరుత్థానమైన తరువాత యోహాను, పేతురు, యాకోబులకు కనిపిస్తారు. చేపలు అప్పటి వరకు పడలేదు. యేసు ప్రభు యొక్క సాన్నిధ్యముతో గొప్ప అద్భుతం జరుగుతుంది, చేపలు పడతాయి. అప్పుడు పేతురు గారికి అర్థమవుతుంది ఈయన యేసు ప్రభు అని. వెంటనే ప్రభు, నేను పాపిని, నా నుంచి దూరంగా వెళ్ళు అని అంటాడు. అంటే అంధకారములో నివసించే ప్రజలు వాళ్ళు, ఆ శిష్యులు. అంతేకాకుండా లూకా శుభవార్త 5వ అధ్యాయము 27-28 వచనాల నుంచి ఇదే యేసు ప్రభువు మత్తయిని పిలవటం గురించి చదువుతూ ఉంటాం. ఆయన సుంకపు మెట్టు దగ్గర కూర్చొని ఉన్నాడు. అంటే పాపపు ఊబిలో కూరుకొనిపోయి ఉన్నాడు అని అర్థం. సుంకపు మెట్టు అంటే అధర్మమైనటువంటి జీవితానికి సంకేతం. అన్యాయంగా మనుషుల దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటున్నటువంటి వ్యక్తి. మత్తయి అంటే అందరకు చీకొట్టేవాళ్ళు, లంచాలు తీసుకొని ధనవంతుడుగా జీవిస్తూ ఉండేవాడు. అటువంటి ఒక వ్యక్తిని యేసు ప్రభు ఒకరోజు రా నన్ను అనుసరించు, నా శిష్యుడుగా మారు అని పిలుస్తారు. వెంటనే ఆ మత్తయి వెనక ముందు చూడకుండా తన సుంకపు మెట్టును, తన వృత్తిని, తనకున్న సమస్తాన్ని వదిలిపెట్టి యేసు ప్రభుని అనుసరించాడు అని చదువుతున్నాం. అంధకారములో నివసించే ఒక వ్యక్తి మత్తయి, పాపకూపములో మునిగిపోయినటువంటి వ్యక్తి. ధనముంది, ఆస్తిపాస్తులున్నాయి, అధికారం ఉంది, కానీ జీవితంలో ఏదో కొరత. అంధకారములో నివసిస్తున్నానని ఆయనకు తెలుసు. కానీ ఒకరోజు యేసు ప్రభు కొద్ది క్షణాల పాటు ఆయనను చూశారు, ఆయనను ఆహ్వానించారు. తన శిష్యుడు కమ్మని పిలిచారు. వెంటనే అంధకారములో నివసించే మత్తయి గొప్ప వెలుగును చూసి ఇప్పటి వరకు లేనటువంటి ఆనందాన్ని అనుభవించాడు. ఆ యేసు ప్రభు యొక్క మాటకు అంత శక్తి ఉన్నది. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారికి, ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారికి దేవుని బిడ్డలయ్యే భాగ్యాన్ని, అధికారాన్ని ఇచ్చారు అని
యోహాను సువార్తాకారుడు తన మొదటి అధ్యాయములో చెప్తున్నారు. ఆయన తన వారి మధ్యకు వచ్చెను, కానీ తన వారు ఆయనను అంగీకరించలేదు. ఆయన వెలుగై వచ్చెను, కానీ వాళ్ళు అంధకారాన్నే ఎన్నుకున్నారు అని యోహాను గారు మొదటి అధ్యాయములోనే చెప్తున్నారు యేసు ప్రభు గురించి. అయితే ఆయన జీవిత ప్రయాణములో, పరిచర్యలో ఎంతోమందిని పిలిచారు. కొందరు అంధకారాన్నే ఎన్నుకొని ఆ వెలుగులోనికి ప్రవేశించటానికి ఇష్టపడలేదు. మరికొందరు ఆయన ఆహ్వానాన్ని మన్నించి అంగీకరించి వెంటనే ఆయన వెంట నడిచారు, గొప్ప వెలుగును పొందారు. ఈ కోవకు చెందిన ఆమె యోహాను శుభవార్త 4వ అధ్యాయములో ఉంటుంది. సమరీయ స్త్రీ. ఆమె కూడా అంధకారములో నివసిస్తున్నటువంటి ఒక స్త్రీ. ఇప్పటికీ 5 భర్తలను మార్చిందట, ఇప్పుడు 6వ భర్తతో ఉంటుందట. అంటే అంధకారములో నివసించే ఒక స్త్రీ ఎవరికంటా పడకూడదు అని చెప్పి బావిలో నీళ్లు తెచ్చుకోవడానికి మిట్ట మధ్యాహ్నం పూట వెళ్ళిందట, ఎవరికి కనిపించకుండా ఉండాలి అని. ఆ సమయములో యేసు ప్రభువు తటస్థపడ్డారు. కొన్ని నిమిషాల పాటు యేసు ప్రభువుతో సంభాషించింది. పేతురు గారు ఎఫెసీయులకు రాసిన లేఖలో చెప్పినట్లు సమస్తమును గోచరింపచేయునదే వెలుగు అని అంటారు ఆయన. అంటే ఆయన సన్నిధిలో సమస్తము గోచరమవుతుంది. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 13వ వచనములో అంటారు, సమస్తమును వెలుగులోనికి తీసుకొని రాబడినప్పుడు అంతయు గోచరమగునట్లు చేయునదే వెలుగు. వెలుగులో సమస్తము కనిపిస్తుంది. ఇప్పుడు మీరు నా ముఖం చూడగలుగుతున్నారు, నేను మీ ముఖాలు చూడగలుగుతున్నానంటే కారణం ఇక్కడ వెలుగుంది కాబట్టి. ఎక్కడైతే వెలుగుంటుందో అక్కడ మనిషికి తానేంటో తనకు అర్థమవుతుంది. ఎక్కడైతే వెలుగు ఉంటుందో మనిషికి సమస్తము కనిపిస్తాయి, గోచరమవుతాయి. అందుకే మీరు నాకు కనిపిస్తున్నారు. యేసుప్రభు అంటారు, నేను లోకానికి వెలుగును అని, నేను పెద్ద వెలుగును అని. మరి అటువంటి వెలుగు సన్నిధిలో సమరయ స్త్రీకి తన జీవితం ఏంటో అర్థమైంది, తన బ్రతుకేంటో చక్కగా ఆమెకు అర్థమైంది. పాప జీవితములో జీవిస్తున్నానని అర్థమైంది. వెంటనే మారు మనస్సు పొందింది, ఇంటికి వెళ్ళింది, మళ్ళీ నలుగురిని ఆయన వెలుగులోనికి తీసుకొని వచ్చింది. ఈ విధంగా సువిశేషాలలో ఎవరి జీవితాలనైతే ప్రభు స్పర్శించారు, ఎవరి గృహాలలోనికైతే ఆయన అడుగు పెట్టారో వాళ్ళందరి జీవితాలలోనికి వెలుగును తీసుకొని వచ్చారు. వాళ్ళ అంధకారాన్ని పటాపంచలు చేశారు. అందుకే ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయము 8వ వచనములో పౌలు గారు ఇదే వెలుగును గురించి మాట్లాడుతూ, ఒకప్పుడు మీరు చీకటిలో ఉండిన వారే, కానీ ఇప్పుడు ప్రభువునందు మీరు వెలుగులో ఉన్నారు, వెలుగునకు సంబంధించిన ప్రజల వలె మీరు జీవించాలి అని పిలుపునిస్తున్నారు. క్రైస్తవులు అంటే క్రీస్తు ప్రభువుని అంగీకరించినటువంటి వాళ్ళు, వెలుగు పుత్రులు. లూకా శుభవార్త 16వ అధ్యాయములో యేసు ప్రభు తనను విశ్వసించిన వారిని వెలుగు పుత్రులని అభివర్ణిస్తున్నారు. వెలుగు పుత్రులు, విశ్వసించిన వాళ్ళు వెలుగు పుత్రులు కాబట్టి వెలుగు పుత్రుల లాంటి ప్రవర్తన కలిగి ఉండాలి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన వెలుగు పుత్రులలాగా ఉండాలి, చీకటిలో నివసించే వాళ్ళలాగా ఉండకూడదు. ఏలయన వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అనువానియందు కనబడును అని పౌలు గారు అంటున్నారు. అంటే వెలుగు పుత్రులు అంటే సత్యమునందు జీవిస్తారు, నీతి యందు జీవిస్తారు. ఎవరైతే వెలుగును వారి జీవితాలలోనికి అంగీకరిస్తారో వాళ్ళు నీతి యందును సత్యమునందును ఆనందిస్తారు. ఇదే పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయములో దేవుని యొక్క వాక్యం గురించి మాట్లాడుతూ, దేవుని యొక్క వాక్కు వెలుగు అని చెప్పాను, అది సమస్తమును గోచరింపచేస్తుంది అని చెప్పాను.
అన్ని మూలలలోనికి చొచ్చుకొని పోతుంది. ఎక్కడా సందు వదిలిపెట్టకుండా, ఎక్కడా అంధకారాన్ని ఉంచకుండా ఈ వెలుగు ప్రసరిస్తుంది, అన్నింటినీ కనపడేటట్టు చేస్తుంది. అటువంటి వెలుగును ఎవరైతే తమ జీవితాలలోనికి ఆహ్వానిస్తారో ఏం చేస్తుందట? 4వ అధ్యాయం 12వ వచనము నుంచి ఆయన చెప్తున్నారు. దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమును అయినది, అది పదునైన 2 అంచులు గల ఖడ్గము కంటెను పదునైనది. ఖడ్గము ఏ విధంగానైతే దూసుకొని పోతుందో, సమస్తాన్ని ఖండించగలుగుతుందో, అదేవిధంగా దేవుని యొక్క వాక్యానికి, ఆ వెలుగుకు సమస్తములోనికి చొచ్చుకొని పోయే శక్తి ఉన్నది. ఆ వెలుగుకు ముందు ఎవరూ తమ జీవితాలని కప్పిపుచ్చుకోలేరు. సమరయ స్త్రీ కూడా అంధకారములో నివసిస్తుంది, తన పాప జీవితాన్ని కప్పిపుచ్చుకోలేకపోయింది. ఆయన సన్నిధిలో ఇంకా కప్పిపుచ్చుకోవడానికి ఏమీ లేదు అని అర్థమైంది. వెంటనే అంగీకరించింది. మరొకసారి ఇదే యేసు ప్రభువు లూకా శుభవార్త 19వ అధ్యాయములో జక్కయ్య అనేవాడి ఇంటిలో అడుగు పెడతారు. అంధకారముతో నిండినటువంటి గృహము అది. ఎప్పుడైతే యేసు ప్రభు అక్కడ అడుగు పెడతారో వాడికి అర్థమైంది వాడి బ్రతికేంటో, వాడి జీవితమేంటో. అందరూ నన్ను చీకొడుతున్నారు, దరిద్రపు జీవితాన్ని జీవిస్తున్నాను ప్రభు, నీ వెలుగుతో నాకు అర్థమైంది, నేను మారు మనసు పొందుతున్నాను. యేసు ప్రభు ఏ విధంగానూ ఆయనకు ఎటువంటి బోధన చేయలేదు, వెళ్ళి కూర్చున్నారు అంతే. తన వెలుగును ప్రసరింపచేశారు. ఆ వెలుగులో జక్కయ్యకు సమస్తము గోచరమైంది, సమస్తము కనిపించింది. తన బ్రతుకు, తన నిజ జీవితం ఏంటో అర్థమైంది. వెంటనే నిలబడి, ప్రభు, నేను ఇక నుంచి ఎవరినైతే మోసగించానో వారికి 4 అంతలు తిరిగిస్తాను, పేదలకు సగం పంచి పెడతాను, నీ వెలుగు వలన నేనేంటో నాకు అర్థమయ్యాను, నేను మారు మనసు పొందుతున్నాను, దానికి సంకేతంగా నేను 4 అంతలు తిరిగిస్తున్నాను, పేదలకు సగం ఇస్తాను అని తన యొక్క నూతన జీవితానికి, నూతన సృష్టిగా మారుతూ నూతన జీవితానికి నాంది పలుకుతున్నాడు జక్కయ్య. ఎందుకు? ఆ వాక్కు అంతటి పదునైనది. ఆ వెలుగు అంధకారాన్ని చొచ్చుకొని పోతుంది. జీవాత్మల సంయోగ స్థానము వరకును, కీళ్ళు మధ్య కలియు వరకును అది ఛేదించుకొని పోగలదు. అంటే ఖడ్గము గురించి చెప్తున్నారు. దేవుని వాక్కు ఖడ్గము వంటిది అని పౌలు గారి యొక్క అర్థం. మానవుల హృదయములందలి ఆశలను, ఆలోచనలను అది విచక్షింపగలదు. దేవుని వద్ద నుండి దాచగలిగినది ఏదియునూ లేదు. సర్వసృష్టి యందు అంతయును ఆయన కంటికి సుస్పష్టమే. అంటే ఆయన సన్నిధిలో ఎవరూ ఏమీ దాచిపెట్టలేరు అని అర్థం. ఎవరైతే ఆ వెలుగును అంగీకరిస్తారో ఆ వెలుగు వారి జీవితాలలోనికి చొచ్చుకొని పోతుంది. వెలుగు అంటే దేవుని వాక్యం. నేను లోకానికి వెలుగు, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆయన నరరూపము ధరించారు, 33 సంవత్సరాలు మన మధ్య నడిచారు. ఎవరాయన? దేవుని యొక్క వాక్కు ఆయన. అదే వాక్కు అయినటువంటి క్రీస్తు ప్రభువు చెప్తున్నారు, నేను లోకానికి వెలుగును అని. అంటే వెలుగు మన జీవితాలలోనికి అంగీకరించటము, మన జీవితాలలోనికి ప్రసరింపచేయటం అంటే అర్థం క్రీస్తు ప్రభువుని అంగీకరించటం, క్రీస్తు ప్రభువు యొక్క సన్నిధిలో జీవించటం, క్రీస్తు ప్రభువు యొక్క మాటలను విని ఆలకించి హృదయములో పదిలపరుచుకొని ధ్యానిస్తూ దాని సన్నిధిలో, దాని వెలుగులో జీవించటం. ఎవరైతే అలా చేస్తారో ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు రక్షణను పొందుతారు. వారి జీవితాలు నూతన సృష్టిగా మారతాయి. యేసు ప్రభు యొక్క మాటను విన్నటువంటి పేతురు గారు, యాకోబు, యోహానులు తమ జీవితము అంతా మారిపోయింది. అప్పటి వరకు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఉదయం లేవటం, చేపలు పట్టడానికి పోవటం, సాయంత్రం తిరిగి వచ్చేవాళ్ళు, మళ్ళీ తెల్లారే చేపలు పట్టడానికి వెళ్ళేవాళ్ళు. ఇదే వాళ్ళ జీవితం అంతా.
కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని తమ జీవితాలలోనికి ఆహ్వానించారో ఒక నూతన దృక్పథం మొదలైంది వారి జీవితానికి. ఒక దిక్సూచిలాగా క్రీస్తు ప్రభువు తమ జీవితాలలోనికి ప్రవేశించారు. అప్పటి వరకు తమ జీవితాలకు అంత అర్థము వాళ్లకు కనిపించలేదు. ఏదో చేపలు పట్టుకోవటం, ఆ భార్యా పిల్లలను చూసుకోవడం తప్ప అంతగా చెప్పుకోదగ్గ విషయం ఏమీ లేదు వాళ్ళ జీవితంలో. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించారో ఆయన వాళ్ళ జీవితానికి ఒక నూతన దృక్పథాన్ని, నూతన దిశను నిర్ధారించారు, నూతన సృష్టిగా మార్చారు. ఈరోజు కూడా అంతే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎవరైతే వాక్యాన్ని ఆలకిస్తారో, సారవంతమైన భూమి మీద విత్తనము పడి ఏ విధంగా ఫలిస్తుందో అదేవిధంగా ఎవరైతే ఆ వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి ఆ వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్య ప్రకారం జీవించటానికి ప్రయత్నిస్తారో అట్టివారి జీవితము నది ఒడ్డు మీద ఉన్నటువంటి చెట్టులాగా ఫలిస్తుంది అని మొదటి సంకీర్తనలో మనం చదువుతాం. ఆ వాక్యాన్ని ఆలకించి దాని ప్రకారం జీవిస్తే నీటి ఒడ్డున నాటబడినటువంటి చెట్టులాగా పచ్చదనంగా ఉంటుంది మన జీవితము అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. ఈనాటి సువిశేషాలు, ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనకు చెప్పదలుచుకున్నటువంటి సందేశం ఇదే. ప్రభువు లోకానికి వెలుగు అయి వచ్చారు. అంధకారంలో నివసించే ప్రజలకు వెలుగుగా వచ్చారు. ఎవరైతే ఆ వెలుగును అంగీకరించారో వాళ్ళు రక్షణను పొందారు. ఎవరైతే ఆ వెలుగును తిరస్కరించారో వాళ్ళు అంధకారములోనే నడిచారు. మనకు కూడా ఈరోజు ఈ దేవుని యొక్క వాక్యము మనల్ని కూడా ఆహ్వానిస్తుంది. మనం ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని వింటూ ఉంటాం. ఒక చెవిలో వింటాము, మరొక చెవిలో వదిలిపెడుతూ ఉంటాం. మీరు ఈ ధ్యానానికి వడకానికి వచ్చిన వాళ్ళు చాలాసార్లు ఇంతకుముందు కూడా వెళ్ళే ఉంటారు. ఇంతకుముందు ఈ విధంగా ధ్యానాశ్రమాలకు లేకపోతే వడకాలకు వెళ్ళినటువంటి వాళ్ళు, కరిస్మాటిక్ రిట్రీట్స్కి వెళ్ళినటువంటి కొంచెం ఒకసారి చేయుతారా? ఇంతకుముందు ఇటువంటి వడకాలకు వెళ్ళి ధ్యానాలకు వెళ్ళినటువంటి వాళ్ళు, కూటాలకు వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సరే, వెళ్ళకపోయినా కానీ ప్రతి ఆదివారం గుడికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నారు. ఏమైనా మారాయా మన జీవితాలు? ఏమీ లేదు. నిన్నటి వరకు మీ పొరుగు వాళ్ళను ఏదన్నంటే 2 మాటలతో సరిపుచ్చుకునేవాళ్ళు. ఈ వడకం అయిన తర్వాత తిరిగి వెళ్ళిన తర్వాత 3 అంటారు మళ్ళీ మీరు. ఇక్కడ సాములోర్లు గొంతు చించుకొని చెప్తారు, కానీ మన చెవులలోకి వెళతాయి కానీ హృదయంలోనికి వెళ్ళవు. దేవుని యొక్క వాక్యము వినడంతో సరిపుచ్చుకోకూడదు. ఆ విన్న వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మరియమ్మ గారి గురించి మీరు చదివే ఉంటారు. ఆమె తన జీవితంలో విన్నటువంటి మాటలను, జరుగుతున్నటువంటి సంఘటనలను అన్నింటినీ శ్రద్ధగా ఆలకించిందట. దూత చెప్పినటువంటి మాటలను, గొర్రెలు కాపరులు చెప్పినటువంటి మాటలను, 3 జ్ఞానులు చెప్పినటువంటి మాటలను, సిమెయోను, అన్న మొదలైన వారు చెప్పిన మాటలన్నింటినీ శ్రద్ధగా ఆలకించిందట. హృదయములో పదిలపరుచుకున్నదట. జీవితాంతము ఆ మాటలను ధ్యానించిందట. ఆ మాటలను ధ్యానించటం ద్వారా తన జీవితంలో దేవుడు చేసే పనులు, సంఘటనలను అన్నిటి గురించి శ్రద్ధగా ఆలోచించటం ద్వారా, ధ్యానించటం ద్వారా ఏం జరిగిందట? ఆమె విశ్వాసము దృఢపడింది, పరిపక్వ దశకు చేరింది, దేవునికి దగ్గరయ్యింది. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించినప్పుడు మనము దేవునికి దగ్గరవుతాము. ప్రార్థన ద్వారా, బైబిల్ గ్రంథ పఠనము ద్వారా, బైబిల్ గ్రంథాన్ని ధ్యానించటం ద్వారా మనము దేవునికి దగ్గర కాగలుగుతాము. దేవుడు మనకి ఎన్నో విషయాల గురించి అవగాహన కల్పిస్తారు.
కొన్నిసార్లు మనము ఇట్లా ఎందుకు జరుగుతుంది నా జీవితంలో, ఎందుకు ఎటు చూసిన అంధకారమే, దేవుడు నా ప్రార్థనలను ఆలకించటం లేదు అని నిరాశకు లోనవుతూ ఉంటాం. కానీ ఎవరైతే నెమ్మదిగా శ్రద్ధగా ఆ వాక్యాన్ని ఆలకిస్తూ ఉంటారో, ధ్యానిస్తూ ఉంటారో, జరిగినటువంటి సంఘటనల గురించి ధ్యానిస్తూ ఉంటారో, వాళ్లకు దేవుడు క్రమేణా ఈ జీవితం యొక్క అంతరార్థాన్ని తెలియజేస్తారు. అది ఎందుకు జరిగిందో, ఇది ఎందుకు జరిగిందో క్రమేణా మనకు అర్థమయ్యేటట్టు చేస్తారు. మనము ఆలకించకుండా ధ్యానించకుండా ఉంటే నిరాశకు లోనవుతాం. కానీ ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుడు చెప్పే మాటలను, మన జీవితంలో జరిగే సంఘటనలు సంభవాలను శ్రద్ధగా ఆలకించి ధ్యానిస్తూ ఉంటారో, వాటి అంతరార్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారో, వారికి దేవుడు అవగాహన కల్పిస్తారు, జ్ఞానాన్ని ఇస్తారు, అర్థమయ్యేటట్టు చేస్తారు, విశ్వాసంలో పదిలపరుస్తారు. మరియమ్మ గారి జీవితంలో జరిగిందదే. ఈ విధంగా ఆమె ధ్యానించటం ద్వారా ఎన్ని కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా ఇది దేవుని ప్రణాళికలో భాగమే అని ఆమెకు అర్థమైంది. అందుకనే ఎక్కడా తన విశ్వాసాన్ని కోల్పోలేదు. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు అటువంటి సంఘటనలు వస్తూ ఉంటాయి. నిరాశపడకూడదు. దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో జరగాలి. ఆయన కావాలనే మనకు కన్నీళ్లను ఇస్తూ ఉంటారు, కావాలనే మన జీవితంలో దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు, రోగాలను ఇస్తూ ఉంటారు. వాటి ద్వారా మనము విశ్వాసములో దృఢపడాలి అని, ఆ కష్టాల కన్నీళ్ల ద్వారా మనము దేవుని యొక్క చిత్తానికి, సంకల్పానికి శిరసావహించి జీవించాలని ఆయన కోరిక. ఇటువంటి పరీక్షల ద్వారా మనలను విశ్వాసములో దృఢపరుస్తారు, మనలను గొప్ప ఆశీర్వాదాలకు సిద్ధం చేస్తారు, కన్నీటి ద్వారా, రోగాల ద్వారా. అందుకని జీవితంలో ఎప్పుడూ నిరాశకు లోను కాకూడదు. దాని అర్థమేంటో గ్రహించటానికి ప్రయత్నించాలి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? వినినటువంటి దేవుని వాక్యాన్ని హృదయములో పదిలపరుచుకొని ధ్యానిస్తూ ఉండాలి. ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తే జీవితంలో మనకు సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. అందుకని వ్యర్థమైనటువంటి ఆలోచనలను పక్కన పెట్టి సాధ్యమైనంత వరకు జీవితానికి ఉపయోగపడే ఇటువంటి మార్గము, సత్యము, జీవమైనటువంటి మాటలను 4 చదువుకొని ఆ మాటల గురించి ధ్యానిస్తే బాగుపడతాం. వినుటకు వీనులున్నవాడు వినుగాక. ఈ వాక్యాన్ని వింటే బాగుపడతారు, వినకపోతే పోతారు అని యేసుప్రభువే చెప్పేవాళ్ళు. జీవితంలో ఎన్నో వ్యర్థమైనటువంటి ఆలోచనలు, వ్యర్థమైనటువంటి మాటలు, అనవసరమైనటువంటి క్రియలు కూడా చేస్తూ ఉంటాం. ఈరోజు దివ్యగ్రంథ పఠనాలు మనందరినీ ఆహ్వానించే ఇదే. దేవుని యొక్క వెలుగు, మార్గము, సత్యమైనటువంటి వాక్యాన్ని ఆలకించడమే కాకుండా హృదయములో పదిలపరుచుకోవాలని, తరచుగా ధ్యానిస్తూ ఉండాలి అని. ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యము మనలను వెలుగుపుత్రులుగా జీవించేటట్లు చేస్తుంది. సైతానును జయించి వెలుగుపుత్రులుగా, దేవుని బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని ఆ దేవుడు మనకు ఇస్తారు. మనం చేయవలసిందల్లా వాక్యాన్ని ఆలకించటం, దానిని ధ్యానించటం. తప్పక దేవుడు తలంచినటువంటి మంచి ఆయన మన జీవితాలలో చేస్తారు. మనం చేయవలసింది, మళ్ళీ చెప్తున్నాను, మనం చేయవలసిందల్లా ఆ వాక్యాన్ని ఆలకించటం, హృదయములో పదిలపరచుకోవడం, ధ్యానించటం. మిగిలిందంతా ఆ వాక్యము తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఆ వాక్యం అంతటి శక్తి కలిగినది. యేసు ప్రభువు జక్కయ్యను కానీ లేకపోతే సమరయ స్త్రీని కానీ మారు మనసు పొందాలి అని బలవంత పెట్టలేదు. వాళ్ళ సాన్నిధ్యములో ఆయన సాన్నిధ్యములో వాళ్ళు నిలబడ్డారు, కొంత సమయం గడిపారు, ఆయన కోసం తలుపులు తెరిచారు, అంతే. ఆయన చేయాల్సిన పని చేశారు. అట్లానే మన జీవితాలలో కూడా ఈ వాక్యం శక్తి గలదు కాబట్టి, వెలుగు కాబట్టి మన అంధకారాన్ని పటాపంచలు చేసి మనందరినీ వెలుగుపుత్రులుగా మారుస్తుంది, నూతన సృష్టిగా మారుస్తుంది. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున పరలోకమును
భూలోకమును సృష్టించిన సర్వశక్తి గలాపితే అయిన సర్వేశ్వరుని సృష్టించున్నాను. అతని ఏకస్తుడిలో అనేక నాదుడైన యేసుక్రీస్తుని సృష్టించున్నాను. ఇతడు పవిత్రాత్మవలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శ్రీవ మీద కొట్టబడి మరణ పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల వార్ల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మనమందరము చేతులు జోడించుకొని కళ్ళు మూసుకొని విశ్వాసుల ప్రార్థనను దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. కరుణామయుడైన యేసయ్య, కథోలిక శ్రీ సభను మీ సన్నిధిలో సమర్పిస్తూ ఉన్నాము. జగద్గురు అయిన లియో పాప గారిని, మెత్రానులను, ప్రత్యేకంగా మా కర్నూలు మెత్రానులైన గొరెంతల జోనస్ తండ్రి గారిని, ఈ మెత్రాసనాన్ని, ఇక్కడ ఉన్న విశ్వాసులందరినీ సమర్పిస్తూ ఉన్నాం. ప్రభువా, మేమందరము ఎల్లప్పుడూ వాక్యము హృదయములో బదిలపరుచుకొని నీకు సాక్షులుగా జీవించే కృపావరమును ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. కరుణామయుడని యేసయ్య, సీనాయి కృపాభిషేక కన్వెన్షన్కి వచ్చిన మీ బిడ్డలందరినీ నీ సన్నిధిలో సమర్పిస్తూ ఉన్నా. వివిధమైన బాధలు, శ్రమలు, ఇబ్బందులతో వచ్చిన వారు సమర్పించిన ప్రతి ప్రార్థనలు ఈ బలిపీఠము నుంచి స్వీకరించుకొని గొప్ప దీవెనలు, ఆశీర్వాదములు వారి జీవితముపై కృమ్మరించి గొప్ప విడుదలను ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. కరుణామయుడైన యేసయ్య, ఈ 3 రోజుల ఈ ధ్యాన వడకము కోసం మా మధ్యలోనికి పంపించిన జోసెఫ్ ఫాదర్ గారిని సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన పరిచర్యలను సమర్పిస్తూ ఉన్నాము. యూకేలో ఉన్న ఆయన ధ్యానాశ్రమని సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న ప్రజలు, టీం మెంబర్స్ అందరినీ సమర్పిస్తూ ఉండగా యేసయ్య, ఫాదర్ జోసెఫ్ గారి యొక్క ప్రతి పరిచర్యలో నీ అభిషేకం, నీ నడిపింపు, ఆ పరిచర్యలకు కావలసిన పవిత్రాత్మ వరదానాలతో ఆయన్ను ఇంకా ఎక్కువగా నింపి ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. Lord, our loving Father, we place all the people who have come from different parts of India to participate in this convention. We place them, all their needs, all their aspirations we surrender unto you. Lord, have mercy upon all their prayers and aspiration. వారి యొక్క ప్రతి ప్రార్థనలో దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. మన యొక్క వ్యక్తిపరమైన ప్రార్థనలన్నిటినీ దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. ఇక్కడ సమావేశమైన గురువులు, కర్నూలు మెత్రాసనములో ఉన్న గురువులు, ఇక్కడ పని సేవలు అందిస్తూ ఉన్న కన్యస్త్రీలు, వారి పరిచయలన్నిటిని దేవుడు దీవించాలని, ఇక్కడికి రావాలని అనుకున్నప్పుడు కూడా రాలేని వారిని కూడా దేవుని సన్నిధిలో సమర్పించండి. మీ యొక్క హృదయ కోరికలన్నిటినీ యేసయ్య సన్నిధిలో సమర్పిస్తూ అన్నిటినీ యేసయ్య దీవిస్తారని విశ్వసించుకుందాం. ఈ ప్రార్థనలన్నీ మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్.
పాద కోరిక పూజించు మదిలో నిన్నిక పూజించు మదిలో నిన్నిక జీవింతు నిత్యము నిన్ను విడువక జీవింతు నిత్యము నిన్ను విడువక నా సర్వం సకలము నీవేగా నా జీవం ప్రాణము నీవేగా నా సర్వం సకలము నీవేగా నీవేగా నా జీవం ప్రాణము నీవేగా నీవేగా నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను ఫలింపవరము నీయుమా ఫలింపవరము నీయుమా. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థించుదము. ప్రభుత్ర నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మా అర్పణలను దయతో స్వీకరించండి. వీటిని మీ దీవెనలతో పవిత్రమునర్చి అవి మాకు రక్షణ సాధనములగునట్లు కృపచూపండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వారా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయుతమైన రాకడకై దృఢ నమ్మకముతో వేచియున్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలసి మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దయాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. Oh
పితా మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్ల నీరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుంచెదము. మేము వేచియుంచెదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జ్వానేస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉద్ధానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకపరుచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యాతలియగు మరియమాతతోను, ధన్యుడైన పునీత జోజేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగా యేసుక్రీస్తు ద్వారా
నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రార్థనలు, మన పూజలు మన జీవితాలను మార్చాలి. అంధకారాన్ని రూపుమాపి వెలుగుతో నింపాలి. ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉండటానికి ఈ వాక్యము మనకు దోహదపడుతుంది. మన జీవితాలను మార్చమని, వెలుగులో నడిపించమని ప్రార్థిస్తూ అందరం కలిసి భక్తితో పరలోక జపాన్ని చెప్పుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్ష ఆనందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభువు. ఈ ప్రభువు యొక్క విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను. మీరొక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకున్నారు. నన్ను యేసు ఎన్నుకున్నారు. ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకున్నాడు. నిన్ను యేసు ఎన్నుకున్నాడు. జగతమన్నైన ఈ పాత్రను రూపించెను తన సేవ కోసమే. జిగటమన్నైన నీ పాత్రను రూపించెను
చేసెను. రూపొందించిన ప్రేమహస్తాలను సిలువకు బంధించిన కారణం చూడుమా. సృష్టి ప్రదాతగా భూమిలో మట్టిని ఊపిరి పోసి మనిషిగా చేసెను. రూపొందించిన ప్రేమహస్తాలను సిలువకు బంధించిన కారణం చూడుమా. మేకలు దిగబడిన తన హస్తాలను నీదు నిమిత్తమే చాపియున్నాడు. మేకులు దిగబడిన తన హస్తాలను నీదు నిమిత్తమే చాపియున్నాడు. ప్రేమతో నిన్ను పిలుచుచున్న దేవుడు, కరుణతో నిన్ను ఆదరించు నాదుడు, ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకున్నారు. నన్ను యేసు ఎన్నుకున్నారు. ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకున్నారు. నన్ను యేసు ఎన్నుకున్నారు. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మీ వాక్కు మా త్రోవకు వెలుగై దారి చూపుచున్నది. మీ దివ్య విందు మాకు జీవముగా ఉన్నది. ఈ జీవము మమ్ము ఆనందోత్సాహములతో నింపుచున్నది. ఈ మహదానందముతో నిత్యము మేము మీ సేవలో తరించున్నట్లు అనుగ్రహించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ముగించే ముందు మరొక్కసారి మన మైత్రాసనములో ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నటువంటి మన ధ్యాన కేంద్ర గురువులు ఫాదర్ రాజేష్, ఫాదర్ పాల్, ఆ కమ్యూనిటీలో ఉన్న సభ్యులందరినీ, విన్సెన్షన్ ఫాదర్ని నేను మైత్రాసనం తరపున అభినందిస్తూ, ఇంత గొప్పగా మిమ్మందరినీ ఆహ్వానించి ఆధ్యాత్మిక భోజనాన్ని సమృద్ధిగా పెడుతున్నటువంటి మన ఫాదర్లను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. చక్కగా రేపు కూడా ఈ ప్రార్థనా సమావేశాలు ఫలప్రదంగా జరగాలి అని, దేవుని యొక్క ఆశీర్వాదము మీపై, మీ కుటుంబాలపై సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ చివరి ఆశీర్వాదాన్ని పొందుదాం. ఏలిన వారు మీతో ఉందురుగాక. ఆత్మతోనూ ఉందురుగాక. శిరము వంచి దేవుని యొక్క ఆశీర్వాదమును స్వీకరించండి. సకల ఊరటలకు నిలయమైన సర్వేశ్వరుడు మిమ్మందరినీ మెండుగా ఆశీర్వదించి మీ జీవిత కాలమును తన శాంతి సమాధానములతో నింపునుగాక. ఆమేన్. ప్రభు మిమ్ము అన్ని చింతల నుండి విమోచించి స్వచ్ఛమైన దైవ ప్రేమతో మీ హృదయములను బలపరచునుగాక. ఆమేన్. ఉన్నతమైన దైవవరములకు విశ్వాసము, నమ్మిక, ప్రేమను ప్రభువు మీకు అమితముగా దయచేసి మీ ఇహలోక కృషిని ఫలింపచేసి మీరు సంతోషముతో నిత్య జీవములో ప్రవేశించున్నట్లు కృపచూపునుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి
క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనమందరం ఒక్క నిమిషం కూర్చొని తండ్రి గారికి, అదేవిధంగా మన కోసం ఈ 3 రోజులు పరిచర్య జరుపుతూ ఉన్న జోసెఫ్ ఫాదర్ గారికి చిన్నగా మనం ఒక సన్మానము రిక్వెస్ట్. ఈరోజు మన మధ్యలోనికి వచ్చి చక్కటి పూజను సమర్పిస్తూ, అదేవిధంగా మన కోసము మంచి వాక్య పరిచర్య నడిపించి మనలందరినీ ఈరోజు ఆశీర్వదించిన మన జ్ఞాన తండ్రి గోరెంతల జోనస్ తండ్రి గారికి ప్రత్యేకముగా కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సమయము మన సుపీరియర్ ఫాదర్ గారు అయినటువంటి పాల్ ఫాదర్ గారు, అదేవిధంగా జోసెఫ్ ఫాదర్ గారు, మన యొక్క రిట్రీట్ ప్రీచర్ అయిన జోసెఫ్ ఫాదర్ గారు కలిసి సన్మానిస్తారు. రేపు మన తండ్రి గారు రావట్లేదు, కానీ అందుకోసం మన తండ్రి గారు ఈరోజు జోసెఫ్ ఎడాట్ ఫాదర్ గారిని ఒక శాల్వాతో సన్మానిస్తారు. ఈ 3 రోజులు ప్రత్యేకంగా దేవుడు అభిషేకించి మన మధ్యలోనికి తీసుకొచ్చి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదేవిధంగా ఒక ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. అదేమిటంటే వాక్యము పోయిన సంవత్సరము విశాఖపట్నం అగ్రపీఠము బైబిల్ ఇన్ ఎ ఇయర్ అనే ఒక క్విజ్ పెట్టారు. ఆ క్విజ్ పెట్టినప్పుడు మన మెత్రాసనములో నుంచి ప్రత్యేకంగా మన ప్రేమగిరి విచారణ నుంచి 2 సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ప్రైజ్ మనం గెలుచుకున్నాము. కాబట్టి ఈ సమయము ప్రత్యేకంగా తండ్రి గారి చేత వాళ్ళిద్దరినీ ఆ యొక్క షీల్డ్ ఇచ్చి సన్మానించబోతూ ఉన్నారు. థర్డ్ ప్రైజ్ లభించిన దాని గురించి ఇంకొక మాట. అది ఎలా జరిగిందంటే 365 రోజులు ఆ ప్రోగ్రాంలో పాల్గొవాలి. ఉదయం బైబిల్ భాగం ఇస్తూ ఉంటారు. అది ఇచ్చిన తర్వాత అది చదివి ఇంకా సాయంత్రం బైబిల్కి ఇష్టపడితే 1 మంది ఎలక్ట్ అవ్వడం జరిగింది. దానిలో 4th ప్లేస్ ఆయనకి వచ్చింది. మన ప్రేమగిరి విచారణ గార్గ్యాపురం సంఘస్థుడు డేవిడ్ మాస్టర్ గారు దయచేసి ముందుకు రావాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. గట్టిగా అందరూ కూడా చప్పట్లు కొడదాం. వారిని పోయిన జనవరి 7వ తారీఖు విశాఖపట్నంలోకి పిలిపించి వారిని ఆదరించారు. 175 రోజులు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి ఒకరు విజయమ్మ కూడా ముందుకు రావాలి. వారిని కూడా విశాఖపట్నం నుంచి వారు పిలిపించి ఆదరించి ఉన్నారు. ఈ సమయం మన తండ్రి గారు వారిని ఆదరిస్తూ ఉన్నారు. 175 రోజులు వారిని పిలిపించి వారి ప్రోగ్రాంలో పాల్గొన్నారు. వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఇంకా ప్రియులారా, సంక్రాంతి సెలవులు మన తల్లిదండ్రులైతే సెలవులు వచ్చినట్లయితే పిల్లలతో పాటు టూర్కి వెళ్తామని అనుకుంటారు, ట్రిప్కి వెళ్తామని అనుకుంటారు. ఆ సమయంలో సంక్రాంతి సెలవులో ఒకరోజు కూడా ఆగిపోకుండా గుడికి వచ్చిన పిల్లలు ఈ ప్రేమగిరి విచారణలో 4 ఉన్నారు. పిల్లలకు కూడా ప్రత్యేకంగా మనము అభినందిస్తున్నాం. ఎందుకంటే తల్లిదండ్రులు గమనించి ట్రిప్కి వెళ్ళినా సరే వారు పూజ మానేయకూడదనే ఉద్దేశంతో వారిని సంక్రాంతి సెలవులో ప్రతిరోజు దేవాలయంలోనికి పంపించి ఈ దివ్య బలి పూజలో పాల్గొన్నారు. ఆ 4 పిల్లలు కూడా ఈ సమయం ముందుకు రావాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అస్రేల్ మైకిల్ జార్జ్, రఫాయల్ సిర్ఫా జార్జ్, యశోలి మనోజ్, యశోలు మహీంద్ర పిల్లలు ఇక్కడ ఉండే ముందుకు రావాలి. మహీంద్ర, మనోజ్. సంక్రాంతి సెలవులకు ఒక రోజు కూడా ఆపకుండా దేవాలయంలోకి వచ్చిన వారు మహీంద్ర, మనోజ్, మైకిల్ అండ్ రఫాయల్.
మైకేల్ అండ్ రఫాయల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై లార్డ్. థ్యాంక్ యూ. ఆ రిక్వెస్ట్ దయచేసి జయరాజు గారు ఒకసారి ముందుకు రావాలని మనవి చేస్తూ ఉన్నాను. 2026 సంవత్సరము క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతున్నది. ఈ సమయం గురువులందరూ కూడా దయచేసి ముందుకు వచ్చి బిషప్ గారి చేతనే క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. పరిమళ జయరాజు గారిని ప్రత్యేకంగా బిషప్ గారి చేతిని అభినందిస్తూ ఉన్నాను.